ఓకే ఓకే ఇక్కడ మరి నిజంగా చెప్తున్నారు హిందువులు అనేసరికి కూడా దేవతల మీదనే మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటున్నప్పుడు ఆ ధర్మాన్ని ఒక హిందువుగా ఉండి కూడా తమ ధర్మాన్ని కూడా అంటే తను తాను కూడా కించపరుచుకున్నట్టుగా మీరు అభివర్ణిస్తున్నారు కదా, మరి ఎందుకు ఇంతటి ఆలోచనలకు తెరదీస్తున్నారు అనుకోవచ్చు? మరి బిడ్డా రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాను. హిందూ ఓట్ల మీద గెలిచినటువంటి నువ్వు ఇలా హిందూ మనోభావాలను కించపరిచే విధంగా, హిందూ దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దీన్ని ప్రతి ఒక్క హిందూ బంధు ఖండించాల్సిందే, ప్రశ్నించాల్సిందే, అవసరమైతే ఎంతకైనా దిగి పోరాటం చేయాల్సిందే అని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. బేషరత్గా ముక్కు నేలకు రాకి తప్పకుండా హిందూ సమాజానికి నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే జరిగే ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని కర్రు కాల్చి వాత పెట్టి చిత్తుగా ఓడించాల్సిందిగా స్థానిక సంస్థల్లో యావత్ హిందూ సమాజాన్ని నేను కోరడం జరుగుతుంది. నా దేవి దేవతలను, కరుణామూర్తులను అస్త్రదారులే, శస్త్రదారులే, అవసరమైతే నీ పాలిట యమపాశాలై పీక్క తింటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఓకే ఇక్కడ చెప్తున్నారు తను కూడా ముఖ్యంగా హిందూ ధర్మంలో ఉండి కూడా తన ధర్మాన్ని కూడా విస్మరిస్తున్నారని ఒక హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అట్లా మాట్లాడే దానికి ఎట్లాంటి పరిణామాలు అనుభవించారో గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ అదే ప్రణాళికతోటి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇట్లానే మాట్లాడుతున్నాడు కాబట్టి దీనికి కూడా తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఖచ్చితంగా ప్రతి హిందూ దేవుడు కూడా ఒక శస్త్రం ధరిస్తారు. నా దేవతలందరూ శస్త్రధారులే, కరుణామూర్తులే అయినా రణకర్కశులే అని చెప్పి అంటున్నారు. దేవి దేవతలను విస్మరిస్తూ హింసించేటువంటి మార్గాలకు హిందూ ధర్మాన్ని కించపరిచే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇక్కడ బీజేపీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.